విశాఖపట్నంలో జరగనున్న పార్ట్నర్షిప్ సదస్సుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ అంచనాలతో ఉంది. 9 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వస్తాయని ఇప్పటికే మంత్రి లోకేష్ ప్రకటించారు. సీఎం చంద్రబాబు సహా కొందరు మంత్రులు విదేశీ పర్యటనలు చేసి వివిధ సంస్థలతో చర్చించారు. పెట్టుబడిదారులను, పారిశ్రామికవేత్తలను ఆంధ్రప్రదేశ్కు ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పార్ట్నర్షిప్ సమ్మిట్ నిర్వహిస్తోంది. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో సమ్మిట్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యంగా పార్ట్నర్షిప్ సమ్మిట్ జరగనుంది. సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, నారాయణ, టీజీ భరత్ విదేశీ పర్యటనలు చేశారు. ఈ మధ్య యూకే, యూఏఈలలో పర్యటించిన చంద్రబాబు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే సదస్సుకు ఆహ్వానించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత 16 నెలల్లో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించినట్టు ఇప్పటికే మంత్రి లోకేష్ ప్రకటించారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామని అన్నాడు హామీ ఇచ్చాం. వచ్చిన 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామని అన్నాడు హామీ ఇచ్చాం. నేను ప్రతి స్పీచ్లో కూడా ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగంలో కలిసి ఇది చేస్తారు. ఒక మాటలో చెప్పాలంటే ఒక మిషన్ మోడ్లో మేము ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం. స్వదేశీ పెట్టుబడుల ఆకర్షణలో ఇప్పటికే నంబర్ 1 గా నిలిచామని ప్రభుత్వం చెబుతోంది. సిఐఐ భాగస్వామ్య సదస్సు తర్వాత విదేశీ పెట్టుబడుల ఆకర్షణలోనూ నంబర్ 1 గా నిలుస్తామని ఆశాభావంతో ఉంది ఏపీ సర్కార్. చంద్రబాబు నాయకత్వం డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదాలతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు లోకేష్ చెబుతున్నారు. యువగళం పాదయాత్రలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన డిమాండే ఎక్కువగా వినిపించిందని, అందుకే 20 లక్షల ఉద్యోగాల హామీ ప్రకటించామంటున్నారు. ప్రభుత్వ పాలసీలతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయన్నారు. సిఐఐ భాగస్వామ్య సదస్సులో 410కి పైగా ఒప్పందాలు జరగనున్నాయని లోకేష్ తెలిపారు. నవంబర్ 14, 15 మేము సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తాం జరిగింది. పార్ట్నర్షిప్ సమ్మిట్ అనేది కేవలం పెట్టుబడులకే కాదు, అక్కడ మేము పెద్ద ఎత్తున చర్చలు జరుగుతాయి, కనెక్షన్స్ ఏర్పడతాయి, సెక్టర్ స్పెసిఫిక్ డిస్కషన్స్ కూడా ఏర్పాటు చేసి ఒక కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్ ఏర్పాటు చేయాలని లక్ష్యంతో మేము ఉన్నాం. ఇప్పటికీ మాకున్న ఇన్ఫర్మేషన్ వరకు 410 MOUs మేము సైన్ చేయబోతున్నాం. 9.8 లక్షల కోట్ల పెట్టుబడి, తద్వారా 7.5 లక్షల మంది నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు, ఉపాధి కూడా రాబోతుంది. వైజాగ్ సదస్సులో జరిగే ఒప్పందాల విలువ 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. వీటి ద్వారా 9 లక్షలకు పైగా ఉద్యోగాలు వస్తాయని అంచనా. 2 రోజుల్లో 48 సెషన్స్ జరగనున్నాయి. 45 దేశాల నుంచి దాదాపు 300 మందికి పైగా ప్రతినిధులు సదస్సుకు హాజరు కానున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో నంబర్ 1 స్థానంలో నిలబెట్టాలి అన్నదే లక్ష్యమంటోంది కూటమి ప్రభుత్వం. అందుకే అత్యంత ప్రతిష్టాత్మకంగా సిఐఐ సమ్మిట్ ఏర్పాటు చేస్తోంది.